కళ్యాణ్ అతిపెద్ద స్టార్ అనుకోలేదు. ఈ మాట ఎవరి నుంచైనా విన్నారా? అసలు నార్త్లో ఈ మాట అన్నారంటే పోనీలే, వాళ్ళెప్పుడు అలానే అంటారు అనుకోవచ్చు. కానీ సౌత్ హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ గురించి తెలియదంటే నిజంగానే షాక్ అవ్వాల్సిన విషయమే. ఇందుకే అంత మాట అన్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? వాచ్ దిస్ వీడియో. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం. శ్రీయారెడ్డి ఈ పేరు చెప్పగానే వెంటనే తెలియకపోవచ్చు, కానీ పొగరు విలన్ అంటే మాత్రం టక్కున కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ ఉగ్ర రూపం. సుమారు దశాబ్దం తర్వాత మళ్ళీ వెండి తెరపై అడుగుపెట్టిన నటి శ్రీయారెడ్డి సలార్ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ మూవీలో ఆమె పోషించిన రాధా రమ క్యారెక్టర్ ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. పృథ్వీరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటనకు విమర్శలకు నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సలార్ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయారెడ్డి ఈ మూవీ గురించి మాత్రమే కాకుండా తన తర్వాత సినిమా పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్ మూవీ తన కెరియర్కు మంచి బూస్టింగ్ ఇచ్చిందన్న శ్రీయారెడ్డి దశాబ్దం తర్వాత చేసిన ఈ మూవీ తనకు మర్చిపోలేని గుర్తింపు తెచ్చిందని చెప్పింది. తన తర్వాత మూవీ ఓజీపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా తనకు మంచి పేరు తెస్తుందని చెప్పుకొచ్చింది. ఓజీ అద్భుతమైన సినిమాలో నేను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గురించి శ్రీయారెడ్డి ఇప్పటి వరకు వినలేదట. అసలు ఆయనంత పెద్ద హీరో అని కూడా తెలియదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓజీలో నటిస్తున్నానని తెలియడంతో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు, మీరు మా హీరోతో నటిస్తున్నారు కదా అని అడుగుతున్నారు. ఆయనకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సెట్లో ఎప్పుడు కలిసినా చాలా బాగా మాట్లాడతారు. ఆయన చాలా మంచి మనిషి. పవర్ స్టార్తో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాది నెగిటివ్ రోల్, కానీ నా క్యారెక్టర్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ప్రేక్షకులతో కలిసి ఫస్ట్ డే మూవీ చూడాలి అనుకుంటున్నానని చెప్పింది. చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆమెకి తెలిసింది కదా అంటున్నారంతా. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఓజీని నిర్మిస్తున్నాడు. ముంబై, జపాన్ బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్స్టర్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతుంది. సలార్ సక్సెస్ తర్వాత ఓజీలో బిజీగా ఉన్నానన్న శ్రీయారెడ్డి సలార్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తాయని చెప్పింది. మొత్తానికి సలార్ సక్సెస్ తర్వాత కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పొగరు బ్యూటీ ఓజీ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుందేమో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.